పురస్కరించుకొని అదేవిధంగా గాంధీజీ ఫౌండేషన్ స్థాపించి మొదటి సంవత్సరమైన సందర్భంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలో కుమారులు కూతుర్లు లేకుండా పనికి వెళ్లడానికి ఆరోగ్యం సహకరించని 20 మంది నిరుపేదలను ఎన్నుకొని వారికి ఒక్కొక్కరికి 1000 రూపాయల నిత్యావసర సరుకుల చొప్పున ప్రతి నెల 1వ తేదీన మొత్తం 24 నెలలు ఇస్తామని తెలిపి మొదటి నెల సరుకులను అందించారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు. సోమవారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అదేవిధంగా గాంధీజీ ఫౌండేషన్ స్థాపించి మొదటి సంవత్సరమైన సందర్భంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలో కుమారులు కూతుర్లు లేకుండా పనికి వెళ్లడానికి ఆరోగ్యం సహకరించని 20 మంది నిరుపేదలను ఎన్నుకుని వారికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు నిత్యావసర సరుకుల చొప్పున ప్రతి నెల 1వ తేదీన మొత్తం 24 నెలలు ఇస్తామని తెలిపి మొదటి నెల సరుకులను అందించారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మా కుటుంబ సభ్యులమంతా కలిసి తీసుకునే నిర్ణయమని, భవిష్యత్తులో గాంధీజీ ఫౌండేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు పేద ప్రజలకు చేరుతాయని, గాంధీజీ ఫౌండేషన్ పేద ప్రజలకు ఆశాజ్యోతిగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ కారింగు కళారామ్మూర్తి, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, శిరంశెట్టి శ్రీధర్ బాబు, సంకోజు బ్రహ్మం, రావురాల గణేష్, రావుల రమేష్, భీమనపల్లి శేఖర్, భూతరాజు వేణు, గండూరి జనార్దన్, ఇరిగి వెంకన్న, ఇరిగి చరణ్, మందడి శంకర్ రెడ్డి, నల్లా సత్యం, చిట్టిపోలు మహేష్, సాదక్, గండూరి నరసింహ, వడ్డేపల్లి భాస్కర్, వేణు, శంకర్, అక్బర్, జాలా వెంకన్న, దోటి శివ, బోడా వెంకటేశం, రావురాల రాజు, ప్రవీణ్, పాండు, భాస్కర్, అశోక్, సంతోష్, చేరుపల్లి సాయి, చెనగని కిరణ్, రాజు, బోడా విజయ్, బోడా యాదయ్య, బొమ్మగని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కోడి శ్రీనివాసులు. చండూరు గాంధీజీ విద్యా సంస్థల్ని గత 22 సంవత్సరాలుగా నడుపుతూ ప్రజల ఆదరణతో, తల్లిదండ్రుల ఆదరణతో, భగవంతుని ఆశీస్సులతో ఈరోజు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాను. మరి దీనికి అర్థం చేకూరాలంటే సమాజ సేవ చేయాలన్న ఒక సదుద్దేశంతో ఈరోజు గాంధీజీ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది చండూరులో. అందులో భాగంగా మొట్టమొదటి కార్యక్రమాన్ని 20 మంది నిరుపేద మహిళల్ని ఎంచుకొని 20 మందికి 24 నెలలు ప్రతి నెల ఒక్కొక్కరికి సుమారు 1000 రూపాయల సరుకుని, 20 మందికి 20,000 రూపాయల సరుకుని 24 నెలలు అంటే 4,80,000 రూపాయల కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఎక్కువ కార్యక్రమాలను చేస్తూ పేద ప్రజలకు చెంతకు చేరుతూ పేద ప్రజలందరినీ కూడా కాపాడుకోవడానికి ఫౌండేషన్ పనిచేస్తుందని తెలియజేస్తూ పేదల ఉన్నతి కోసం వాళ్ళకు కనీసము తిండి సౌకర్యాలు లేనటువంటి వాళ్ళని ఎంచుకొని భవిష్యత్తులో వాళ్ళకు ఆసరాగా మా ఫౌండేషన్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో విద్య కోసం విద్యార్థులకు సౌకర్యాలను అందించడము, పేద ప్రజలకు సౌకర్యాలు అందించడము, అన్ని రకాల సేవలు చేస్తూ సమాజంలో ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు 20 మంది పేద మహిళలు అంటే వాళ్ళకు కొడుకులు లేకుండా, కూతురు లేకుండా ఒంటరిగా ఉంటూ పనిచేయడానికి వాళ్ళకు శారీరకంగా సహకరించకపోవడం, ఈ విధంగా ఉన్నటువంటి పేదలను ఎంచుకొని ఈరోజు 20 మందికి నిత్యావసర సరుకుల్ని వాళ్ళకి నెలసరి సరిపోను సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి నెల 1వ తేదీన 2 సంవత్సరాల కాలం పాటు మేము అందించి వాళ్ళకి ఆసరాగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పెద్దలందరికీ, ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి పేరు చెప్తలేను. పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి శ్రేయోభిలాషులకు, మిత్రులకు, పెద్దలకు, అమ్మలకు, అక్కలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గాంధీజీ ఫౌండేషన్ ఒక స్థాయికి, జీవితంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పేదలకు సహాయం చేయాలనేది గత 10 సంవత్సరాల నుండి నాకుండే, గతంలో కూడా
అవకాశం వచ్చినప్పుడల్లా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది. మరి ముఖ్యంగా కరోనా సమయంలో చాలామంది ఇంటి నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో చాలా ఘోరమైనటువంటి స్టార్టింగ్లో చాలా ఘోరంగా ఉండే కరోనా పరిస్థితులు. అట్టి పరిస్థితుల్లో నిత్యావసర సరుకుల్ని అందించాలన్న ధ్యేయంతో చాలామంది నా వెన్నంటే ఉన్నటువంటి యూత్ సభ్యులు చాలామంది కూడా, సార్ మనం నిత్యావసర సరుకులు అందిస్తే బాగుంటుంది, ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ కుటుంబాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళంతా తెలియజేయడం, నాకు కూడా అంత మంచి అవకాశం దొరికిందని చెప్పేసి మంచి కార్యక్రమం అని చెప్పేసి ఆ రోజు కరోనా సమయంలో నిత్యావసర సరుకులు అందించడం అనేది జరిగింది. అదేవిధంగా సరే ఒక 10 సంవత్సరాల నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమిటి తిరుగుతూ వాళ్ళు చేస్తున్నటువంటి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ మనం కూడా అదేవిధంగా సేవా కార్యం మనకున్న దాంట్లో కొద్దో గొప్ప మనం సంపాదించిన దాంట్లో కొంత సేవా కార్యక్రమాలు పెట్టాలనే ఆలోచన నాకు కలగడం, 2 సంవత్సరాల క్రితము ఓ రోజు మా ఫ్యామిలీలో కూర్చున్నాం, ఇంట్లో కూర్చున్నాం. మా 2 పాపలు, అది డాడీ నువ్వు సేవా కార్యక్రమాలు కొన్ని స్టార్ట్ చేసినావు కానీ భవిష్యత్తులో మాత్రం నువ్వు ఒక అనాథాశ్రమాన్ని పెట్టాలి, అనాథలను ఆదుకోవాలి అని వాళ్ళు నాకున్నటువంటి 2 బిడ్డలు చెప్పడం. సరే ఈరోజు ఒక అనాథాశ్రమం స్థాపించాలంటే చాలా పెద్ద పని. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని సరే భవిష్యత్తులో భగవంతుడు బాగా సహకరించి ఆర్థికంగా నన్ను బాగా చేస్తే ఖచ్చితంగా అటువంటి స్థాయిలో ఈ ఫౌండేషన్ తీసుకువెళ్తానని, అంతకన్నా మొదలు ఈ గత 5 సంవత్సరాలు 2018 ఎలక్షన్ నుండి సరే మనం ఎలక్షన్లో భాగంగా పార్టీ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఇల్లు తిరుగుతున్నటువంటి క్రమంలో చాలామంది ఓట్ల కోసం వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఇళ్లలోని కష్టాలని సరే మీరు రాజగోపాల్ రెడ్డి సార్కి అనుకూలంగా ఉంటారు, దగ్గరగా ఉంటారు కాబట్టి అయ్యా మా బాధలు ఇవి, మీరు సార్ దృష్టి తీసుకుపోండి, మాకు సహాయ సహకారాలు చేయండి అని చాలామంది చెబుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి బాధలు చూసి చెల్లించి దానికి తోడు నా కూతుర్లు చెప్పినటువంటి విషయం కూడా నా మనసులో ఉండి 20 మంది మీ ఆధార్ కార్డు ఒకటి జిరాక్స్ ఇవ్వండి అమ్మ, మాకు ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, ప్రతి నెల 1వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇస్తాను. ఒకవేళ ఆ రోజు నేను ఏమైనా లేకపోతే నేను ఫోన్ చేసి మరుసటి రోజు 2వ తారీఖు 3వ తారీఖు చెప్తాను. ఒకవేళ మీకు పండుగ 30వ తారీఖు 29వ తారీఖు పండుగలు వస్తే ముందు రోజు ఇస్తాం, ఎందుకంటే పండుగకి ఎక్కడ వస్తే ముందు రోజు ఇస్తాం, 29, 30వ తేదీ ఆ విధంగా పండుగలు వచ్చినప్పుడు. ఒకవేళ 1వ తారీఖు నేను లేని సందర్భం ఏదైనా ఉంటే 2వ తారీఖు పెడతాం. కానీ ఎవ్రీ మంత్ ప్రతి నెల మీకు 1వ తారీఖు ఈరోజు ఏ విధంగా అయితే నిత్యావసర సరుకులు ఇచ్చామో అదేవిధంగా ఈరోజు ఇచ్చినటువంటి అన్ని సరుకుల మాదిరిగానే ప్రతి నెల మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక నెల రోజులకు సరిపోయే విధంగానే ఉండాలని ఆలోచన చేసినాం. దాన్ని పూర్తిగా మా మేడంకి అప్పచెప్పాను. మా ఇంట్లో ఏ వస్తువులు ఏ కంపెనీ తెచ్చుకుంటామో ఏదో ఇస్తున్నాం ఫ్రీగా అని చెప్పి ఏదో సరుకులు నాణ్యం లేని సరుకులు మేము ఇవ్వం. మేము ఏ విధంగా వండుకొని తింటామో ఎటువంటి సరుకులు తెచ్చుకుంటామో ఈరోజు మీరు నూనె కూడా చూడండి, ఫ్రీడమ్ ఆయిల్ నా ఇంట్లో కూడా అదే వాడతాం. మా ఇంట్లో వాడేటటువంటి ఐటమ్స్ ఏ విధంగా ఉంటాయో అదే క్వాలిటీ ఐటమ్స్ మీకు ప్రతి నెల 2 సంవత్సరాలు 24 నెలలు 2 సంవత్సరాల కాలం మేము ఇస్తాం. మీరు ఈ సూచన చేసుకొని మీరు మాకు సరికొండ వెంకన్న సార్ ఉన్నారా సార్, సరికొండ వెంకన్న సార్కు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఏ విషయం ఉన్నా కూడా మేము ఫోన్లో మాట్లాడతాం. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ప్రతి నెల 1వ తారీఖు 10 గంటలకు ఉంటుంది. మార్పులు జరిగితేనే ఫోన్ వస్తుంది. మీకు ఫోన్ రాలేదంటే 1వ తారీఖు 10 గంటలకు వచ్చేసేయాలి స్కూల్కి. ఓకేనా? రైట్, మీరు టైంకి రండి. 1వ తారీఖు 10 గంటలకు వస్తే మాకు ఆఫీషియల్స్ ఎవరైనా గెస్టులు ఉంటే ఒకరిని పిలిపించుకొని, ఇది మొదటి ప్రోగ్రాం కాబట్టి అందరిని పిలుచుకున్నాం. మేము ప్రతి నెల ఒక గెస్ట్ని పిలిపించుకొని ఆ గెస్ట్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ. మీకు ఎటువంటి బాధలు కలగొద్దని చెప్పి మళ్ళీ ఒకసారి భగవంతుని ప్రార్థిస్తూ